శేఖర్ రెడ్డి గారు, సార్ నమస్తే అండి. ఒక ఈశ్వర్ పక్క గారు అరెస్టులు జరుగుతున్నాయి సార్, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు, నాయకులపైన కేసులు. మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు అయితే 4 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు. ఒక్కొక్క నాయకుడిని వెంటాడుతూ ఏ రకంగా కేసులు పెట్టగలమో చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనా ఒక చిన్న పోస్టు పెడితేనే బిఎన్ఎస్ 111 సెక్షన్ కింద వాళ్ళపైన కేసులు పెట్టి, కావాలంటే అదనంగా ఇంకో కొన్ని సెక్షన్ల కేసులు పెట్టి జైళ్ళలో చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ కరెంట్ ఛార్జీల పెంపు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుతో ఈరోజు అంత పెద్ద స్థాయిలో స్పందన ఎలా రాగలిగింది ఒక్కసారిగా? ఈ భయం ఏం లేదా ప్రజల్లో? సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే రామ్నాథ్ అన్నకి, వెంకటేష్ శర్మ గారికి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇది ఒక కరెంట్ ఛార్జీల పెంపుతోటి మొదలైంది కాదు సార్. సార్, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిపాలన మీద, శాంతి భద్రతల మీద, అలాగే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి, ఎలా పరిశ్రమలు తీసుకురావాలి అనే దాని మీద ఆలోచన చేయాల్సింది పోయి, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఇల్లులు ఎలా ధ్వంసం చేయాలి, ఆస్తులు ఎలా ధ్వంసం చేయాలి, వ్యాపారాలు ఎలా నాశనం చేయాలి, వాళ్ళ ప్రాణాలు ఎలా తీయాలి, వాళ్ళని ఎలా అక్రమ అరెస్టులు పెట్టి జైల్లో వేయాలనే దాని మీద మొదటగా దృష్టి సారించింది సార్. అది చూసిన రాష్ట్ర ప్రజలకు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎలాగో కడుపు కాలుతుంది, రాష్ట్ర ప్రజలకు కడుపు కాలింది మొదటగా. అరే ఇంతటి అరాచకమా, ఇంతటి దుర్మార్గమా? మా ఇంటి పక్కన సార్, మా ఇంటి పక్కన కుర్రాడిని గడువు సరే ఇసుక ఎక్కడా అని చెప్పి పోస్ట్ పెట్టినందుకు 111 బిఎన్ఎస్ సెక్షన్ కింద రిమాండ్కి పంపిస్తే నాకు బాధ అనిపించదా? ఓకే, నేను ఒక సామాన్యుడు అయితే, రాజకీయ పార్టీ పక్కన పెడితే నేను ఒక సామాన్యుడు అయితే ఆ పిల్లోడిని ఎందుకు అరెస్ట్ చేశారనేది నేను విచారణ చేయనా? కరెక్ట్. అక్కడ కడుపు కాలింది సార్. తర్వాత ఉచిత ఇసుక అని చెప్పి ఇసుక మాఫియా తయారైంది సార్. నేను ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నాను సార్. నేను ఎలక్షన్స్ అయిపోయిన 4 నెలల తర్వాత మళ్ళీ నేను విశాఖపట్నంకి వచ్చాను. ఈ రోజు విశాఖపట్నంలో నాకు సంబంధించిన కొంతమంది ఫ్రెండ్స్ బిల్డర్లు ఉంటే వాళ్ళని మాట్లాడితే, సార్ ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారంటే, ఆ బిల్డర్స్ లో కొంతమంది రాజులు, కొంతమంది చౌదరీలు కూడా ఉన్నారు. వాళ్ళు గత ఎన్నికల్లో టీడీపీకి ముందుండి పనిచేసిన వ్యక్తులు సార్. వాళ్ళు ఈ రోజు చెప్పే మాట ఏంటంటే, సార్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు మేము పెనం మీద ఉన్నాం సార్, ఈ రోజు పొయ్యిలో పడ్డాం సార్. పెనం మీద ఉన్నాము, బాగా కాలుతుంది అనుకున్నాం మేము, కానీ ఈ రోజు పొయ్యిలో పడ్డాం సార్, మొత్తం ఒళ్ళంతా కాలిపోతా ఉంది. ఈ రోజు ఇసుక ఈ మాఫియా అమ్మే రేట్లు తట్టుకోలేక మేము ఒడిశా నుంచి తెప్పిస్తున్నాం సార్ దొంగతనంగా అని చెప్పి. సరే, మీరైతే అప్పుడు ఇసుక అయితే అమ్మారు, టన్ను ఇంత అమ్మారు, సరే పెనం మీద ఉన్నారేమో అనుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీ కదా, పెనం మీద నుంచి పొయ్యిలో ఎలా పడతారు? ఫ్రీ అయితే ఆ పెనం మీద నుంచి బయటకు రావాలిగా సార్. ఒడిశా నుంచి తెప్పించుకుంటే టన్ను 800 పడుతుందంట సార్. ఓకే, సరే ఇక్కడ ఉచితంగా ఇసుక దొరికితే ఒడిశా నుంచి టన్ను 800కి ఎందుకు పిలిపిస్తారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము అమ్మాం. ఆ డబ్బు ఎవరికి వెళ్ళింది సార్? ప్రభుత్వ ఖజానాకి వెళ్ళింది. తద్వారా అక్కడి నుంచి మళ్ళీ ప్రజల్లోకి వచ్చింది. కానీ ఈ డబ్బు ఎవరికి వెళ్తుంది సార్? తెలుగు తమ్ముల జోబిల్లోకి వెళ్తుంది సార్. వాళ్ళ రూపంలో, కమిషన్ రూపంలో లోకేష్ బాబు గారికి వెళ్తుంది. కొద్ది పర్సెంటేజ్, పావలా % రూపంలో పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది. వినియోగదారుడి మీద నడ్డి విరిగిందా లేదా సార్? అవును. నిత్యావసర సరుకుల ధరలు దాదాపుగా 50% పైగా పెరిగాయి సార్. 100 రూపాయలు ఉన్నటువంటి నూనెలు 150 రూపాయలు చేరాయి. ప్రతిదీ 50% పైగా పెరిగింది సార్. మరి కడుపు కాలదా సార్? ఈ 6 నెలల్లో ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన్ని పోలేదు సార్. నోటిఫికేషన్ లేదు. డిసెంబర్ కంతా మేము చేసేస్తాం ఉద్యోగులను, మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ఉపాధ్యాయులను మేము చేసేస్తాం, డిఎస్సి నిర్వహణ చేసే జాబులు కూడా ఇచ్చేస్తామన్నారు. టెట్ కూడా నిర్వహించిన పాపాన్ని పోలేదు. నిరుద్యోగులు కడుపు కాలదా సార్? కంపేర్ చేసుకోరా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారని. ఇక సంక్షేమ పథకాలు ఊసు సార్. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సార్. ఇక ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు రావేమో, ఇచ్చే సమస్య లేదు అని చెప్పేసి ప్రజలు కూడా మానసికంగా ప్రిపేర్ అయిపోయారు సార్. ఇన్ని బాధల మధ్యలో సరే చంద్రన్న కానుకలన్నా ఇస్తాడేమో, క్రిస్మస్ కి కానుక, సంక్రాంతికి కానుక కింద చంద్రన్న ఏమన్నా కానుకలు ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన వాళ్ళకి బాధుడు అని చెప్పి, బాబు షూరిటీ, బాధుడు మాత్రం గ్యారంటీ సార్. కరెంటు బిల్లుల రూపంలో సార్. నా కరెంటు బిల్లు చూపించారు సార్ మీకోటి. ఇది నా కరెంటు బిల్లు సార్, నా ఇంటి విశాఖపట్నం సార్. ఏంటి, ఎలా ఉందో చూపించండి, చెప్పండి, యూనిట్స్ తో సహా చెప్పండి. అన్ని 447 రూపాయలు సార్. ఓకే, ఎప్పుడు? నవంబర్ నెలకు సార్. 447 రూపాయలు సార్. ఎప్పుడు బిల్ అది? 447 ఏదైతే అక్టోబర్ నెలది నవంబర్ లో వచ్చింది సార్. ఓకే, అంతే. అక్టోబర్ నవంబర్ లో వస్తుంది. ఓకేనా సార్?
ఎస్. కానీ నవంబర్ నెలది డిసెంబర్ లో వచ్చింది సార్. అవును. చూడండి సార్, ఎంత వచ్చింది? 1343 రూపాయలు సార్. ఎంత? 1343 రూపాయలు సార్. 43. ఓకే. కాల్చింది 20 యూనిట్లు ఎక్కువ సార్. 20 యూనిట్కి ఎంత పెరిగింది? 20 యూనిట్లకి దాదాపుగా 900 పెరిగింది సార్. 900. ఓ సూపర్. 900 రూపాయలు నా కరెంట్ బిల్ సార్, ఇది మా ఇంటి కరెంట్ బిల్ రెండు. సో మీ పైనే 900 బాధేశారు. 900 సార్. ఇక చూస్తే సార్, వాస్తవంగా సార్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సార్, బయట రామ్నాథ్ గారు చెప్పారు ఇప్పుడు ఎన్నికలు జరిగితే 5% పెరుగుతాయేమో అని చెప్పారు సార్. అవును సార్ ఇప్పుడు ఎన్నికలు జరిగితే 5% పెరగడం కాదు సార్, ఆ 164 ఇటు, ఆ 11 అటు పడతాయి కూటమికి. ప్రజల్లో అంతటి తీవ్రత వ్యతిరేకత ఉంది. ఈ రోజు వాళ్ళు కేసులు పెట్టుకోమని చెప్పండి, ఆగుతారేమో. మీరేమైనా ప్రజల్ని పలకరించే ప్రయత్నం చేశారా? జనరల్ గా చెప్తున్నారా? ఎట్లా ఉంది మూడ్ చెప్పండి సార్. ఖచ్చితంగా నేను ఈ రోజు విశాఖపట్నంలో దిగిన తర్వాత పొద్దున్న నుంచి నేను ప్రజలు కనెక్ట్ అవుతూనే ఉన్నాను సార్. ఓకే. నేను కనెక్ట్ అవుతున్నాను. దాదాపుగా 100లో 80 మంది ఇక్కడ మొత్తం టీడీపీ ఓట్లు వేసిన వ్యక్తులే. 80 మందిలో 60 మంది రోజు తెలుగుదేశం పార్టీని బండబూతులు తిడుతున్నారు సార్. నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయాయి, అసలు మార్కెట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. అదే చంద్రబాబు గారు వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అనుకొని చాలా మంది ఖర్చు పెట్టారు కదా పాపము, ఎక్కడెక్కడ నుంచో తెచ్చి. వాస్తవానికి సార్, ఆంధ్ర ప్రజలు ఈ రోజు ఒకే ఒక అంశంలో మాత్రమే ఆనందంగా ఉన్నారు సార్. ఒకే ఒక సెక్టార్ ప్రజలు మాత్రమే ఆనందంగా ఉన్నారు. ఎవరంటే వాళ్ళు మందుబాబులు మాత్రమే ఆనందంగా ఉన్నారు సార్. ఈ రోజు ఇంటింటికి, గ్రామానికి డోర్ డెలివరీలు వచ్చినాయి సార్. ఓకే సార్, నేనుండే ఏరియాలో మెయిన్ రోడ్ లో ఇంతకు ముందు 1.5 కిలోమీటర్ అవుతుంది ఒకే ఒక షాప్ ఉంది సార్, ప్రభుత్వ మద్యం. ఈ రోజు 6 దుకాణాలు వచ్చినాయి సార్. కిలోమీటర్ పరిధిలో 6 దుకాణాలు సార్. ఓకే. అంటే వీళ్ళు మద్యాన్ని ఏరులై పారించి ప్రభుత్వ ఖజానాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు తప్పిస్తే, వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలని నెరవేర్చాలని కానీ. సార్, మీరు ఇంతకు ముందు వీడియో చూపించారు సార్, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పెంచను అని. అది కాదు సార్, పులివెందల వేదికగా ఇంకో వీడియో ఉంటుంది సార్, అది ఉంటే వేస్తే బాగుంటుంది సార్. ఆయన చెప్పిన మాట నిటారుగా నించోండి సార్, నిటారుగా నించొని కరెంటు ఛార్జీలు ఎవరైనా పెంచుతారా, నేను ఎప్పుడైనా పెంచానా తమ్ముళ్ళు? అవును. గుర్రాలతో మర్చిపోయాడు సార్ అప్పుడు పాపం. బుల్లెట్ కాల్పులతో కాల్పించింది మర్చిపోయాడు సార్ పాపం. ఓకే. నేను ఎప్పుడైనా పెంచానా తమ్ముళ్ళు? నేను అధికారంలోకి వస్తే పెంచను 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 పెంచబోను అని మీకు మాటిస్తున్నా అని చెప్పి మాట్లాడాడు సార్. అవును. 30% తగ్గిస్తాను 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 అని చెప్పి మాట ఇచ్చారు సార్. అవును. ఇది నేను చెప్పిన విధంగానే సార్, నిటారుగా నించొని ఒక అబద్ధాన్ని గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన మెజిషియన్ రాజకీయ నాయకుడు ఇంకోటి లేడు సార్ నాకు తెలుసు. రైట్. అంతకుమించి చెప్పలేదు సార్. కానీ ఈ రోజు సార్, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కరే కాదు సార్ ఈ రోజు ధర్నా చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కడుపు కాలినటువంటి, కడుపు మండినటువంటి ఈ బాధుడిని, ఈ మోతలని, ఈ తోలు తీసేటువంటి విధానాన్ని నిరసనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కథం దొక్కారు సార్. రైట్. ఈ పోరాటం సార్, ఈ రోజు మొదలైన పోరుబాటు ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు ప్రజా విప్లవాలు ఇలాగే మొదలవుతాయి సార్. ఎస్. రైట్. ఒక కాల్ ఉన్నారు. రైట్, ఒక్క నిమిషం సార్. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఖచ్చితంగా మట్టి కొట్టుకుపోవడం ఖాయం సార్.